అస్మద్గురుభ్యో నమః. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో అందరూ సేవించే తనయులకు భావాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీశైలేశదయాపాత్రం ధీవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. శ్రీరంగం గరుడ మండపంలో రంగనాథుని ఎదుట మణవాళ మహామునులు భగవద్విషయ గ్రంథం కాలక్షేపం కటాక్షిస్తుండగా శ్రీరంగనాథుడు విని ఆనందభరితుడై రంగనాథాచార్యులు అనే పేరు కలిగిన ఒక అర్చక బాలుని రూపంలో ఈ శ్లోకం పఠించారు. శ్రీశైల పూర్ణుల దయకు పాత్రులై జ్ఞాన భక్త్యాది గుణములకు సముద్రము వంటి వారై శ్రీ యతిరాజుల యందు ప్రీతి గల వారైన మణవాళ మహామునులకు నమస్కరించుచున్నాను. లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అనగా లక్ష్మీనాథుని మొదలుకొని నాథమునులు యామునమునులతో సహా మా ఆచార్యులు వరకు గల గురు పరంపరకు నమస్కారము. యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుక్మ వ్యామోహత తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోః భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. అనగా ఎల్లప్పుడూ శ్రీయప్పతి యొక్క పాదపద్మముల యందు విశేషమైన ప్రేమచే వానిని తప్ప ఇతర విషయములన్నిటినీ గడ్డిపోచతో సమానంగా తలచినట్టి మా ఆచార్యులను పూజ్యులను కృపాసముద్రులను అయిన రామానుజుల యొక్క పాదపద్మములనే రక్షకముగా ఆశ్రయించుచున్నాను. మాతా పితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్సనః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. అనగా తల్లిదండ్రులుగా యవ్వన స్త్రీలుగా కుమారులుగా ఐశ్వర్యములుగా మా వంశమునకు ఆళ్వార్ల పాదపద్మములే నియమింపబడినవి. అట్టి ఆళ్వార్లలో మొదటివారై ప్రపన్న జనకూటస్థులై పొగడమాపులచే ప్రకాశించు శటకోపులైన నమ్మాళ్వార్ పాదపద్మములను శిరసా నమస్కరించుచున్నాను. భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసారకులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిరేణు పరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. పూదత్తాళ్వార్లకు పొయ్గై ఆళ్వార్లకు పెయ్యాళ్వార్లకు పెరియాళ్వార్లకు తిరుమజిషయాళ్వార్లకు కులశేఖరాళ్వార్లకు తిరుప్పాణాళ్వార్లకు తొండరప్పొడి ఆళ్వార్లకు తిరుమంగై ఆళ్వార్లకు నమ్మాళ్వార్లకు మరియు పూజ్యులైన యతిరాజులకు నిరంతరము నమస్కరించుచున్నాను అని దీని భావం.